హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఛానల్ లింక్ పైన ఐకార్డ్స్ ఇస్తాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ అర్హతతో మనకి మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. జాబ్కి ఎవరెవరు అప్లై చేయవచ్చు, జాబ్కి అప్లై చేయాలి అంటే ఏం చదువుకుని ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్ నోటిఫికేషన్ అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్ ముంబై అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం జాబ్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేయవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్లో అలాంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద అప్డేట్స్ ట్యాబ్లో 8th January 2026 డేట్ కింద మనకి ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. మీరు ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఓపెన్ అవుతుంది. సెకండ్ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు అప్లికేషన్ విండో అనేది ఓపెన్ చేసిన వెంటనే ఒక ఇంపార్టెంట్ నోటీస్ అని ఒక పాపప్ అనేది కనిపిస్తుంది. ఈ జాబ్కి January 31st 2026 నైట్ 12 PM లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి మనకి అప్లికేషన్ విండోలోనే ఇవ్వడం జరిగింది. జాబ్కి ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది January 7th 2026 రిలీజ్ చేశారు. జాబ్కి ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 31st 2026 వరకు టైం అయితే ఉంది. జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ తెలియజేసిన తర్వాత మీకు వీడియో ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చెక్ చేశారు కదా. ఇప్పుడు జాబ్కి వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులు 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 47 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS జాబ్స్ అనేవి 38 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ విధంగా టోటల్గా నియర్లీ 100 వేకెన్సీస్తో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఈ నోటిఫికేషన్ అనేది ప్రతిదీ అఫీషియల్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముంబై రీజియన్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ అండి ఇది. మీరు వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ బ్రాంచ్ నుండే మీరు డౌన్లోడ్ చేసుకున్నారు, చెక్ చేయవచ్చు. జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్, SC/ST క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి కూడా సేమ్ ఏజ్ లిమిట్ అండి. 18 to 27 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి జనరల్ క్యాండిడేట్స్ అయితే. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్, SC/ST వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. MTS పోస్టులకు అప్లై చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా 18 ఇయర్స్ మినిమం ఏజ్ గ్రూప్గా ఉంది. అలానే 25 ఇయర్స్ వరకు మ్యాక్సిమం ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఓబీసీ అయితే 28 ఇయర్స్, SC/ST అయితే 30 ఇయర్స్ వరకు MTS పోస్టులకు అప్లై చేయవచ్చు అండి. జాబ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైనా యూనివర్సిటీ లేదా కాలేజ్ నుంచి డిగ్రీ అనేది పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. డిగ్రీ స్ట్రీమ్ కూడా మెన్షన్ చేయలేదండి, ఎటువంటి డిగ్రీ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. MTS పోస్టులకు అప్లై చేసుకునేవారు కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. డైరెక్ట్గా మీరు MTS పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు. జాబ్కి మనకి వేకెన్సీస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. మనకి ఎలిజిబిలిటీ కూడా మినిమం ఎలిజిబిలిటీ అనేది అడుగుతున్నారు. స్టెనోగ్రాఫర్ పోస్టులకు ఇంటర్మీడియట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు గాను 10th క్లాస్ ఎలిజిబిలిటీతో మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్కి అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అప్లికేషన్ విండో పేజ్లోనే మీకు డీటెయిల్స్ అనేవి తెలియజేస్తున్నాను. ఇక్కడ రైట్ సైడ్లోనే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియజేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. జాబ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. జాబ్కి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా 200 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలండి. ఎటువంటి మినహాయింపు అనేది లేదు. అలానే జాబ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు 10th పాయింట్లో క్లియర్గా. మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు క్లియర్గా ఓపెన్ చేసి చెక్ చేయవచ్చు. జాబ్కి అడిషనల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు జాబ్కి పోస్టింగ్ వచ్చేసి మీరు ముంబై రీజియన్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లోనే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రాఫర్ పోస్టులు, అలానే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు, అలానే ఎంటీఎస్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయండి. మంచిగానే ఉన్నాయి వేకెన్సీస్ కూడా. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉంటే మీరు స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేయవచ్చు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. జాబ్కి కూడా మంచి శాలరీ అనేది మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. లెవెల్ 4 పే ప్రకారం మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులకు స్టార్టింగే 25,500 నుంచి అలవెన్స్లతో కలుపుకొని 45,000 to 50,000 వరకు మీరు గెయిన్ చేయవచ్చు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్లో మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 4 పే ప్రకారం సేమ్ శాలరీ అండి. 25,500 నుంచి 45,000 to 50,000 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. ఎంటీఎస్ పోస్టులకు అయితే లెవెల్ 1 పే ప్రకారం 18,000 నుంచి 25,000 to 40,000 వరకు మీకు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. ఎంటీఎస్ పోస్టులు అనేవి మనకి 10th క్లాస్ అర్హతతో వస్తున్నాయి కాబట్టి మనకి శాలరీ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఈ ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే మనకి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతతో వస్తున్నాయి కాబట్టి వీటికి శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రతిదీ కూడా మీరు శాలరీ ఇంక్రిమెంట్లతో కలుపుకొని దాదాపుగా 50,000 to 80,000 వరకు మీరు శాలరీ ఇంక్రిమెంట్స్ అనేవి ఆశించవచ్చు. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ చెక్ చేసినట్లయితే మీరు ఈ జాబ్కి ఏదో ఒక గేమ్లో మీరు అచీవ్మెంట్ అనేది చేసి ఉండాలి లేదా పార్టిసిపేషన్ అనేది చేసి ఉండాలి. జాబ్కి సెలక్షన్ క్రైటీరియా కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు క్లియర్గా చెక్ చేయవచ్చు. మీరు ఏదైనా కంట్రీ లేదా ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లేదా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నుంచి పార్టిసిపేషన్ అనేది చేసి ఉండాలి. లేదా మీరు స్టేట్కి సంబంధించి కానీ ఏదైనా యూనియన్ టెరిటరీకి సంబంధించి కానీ సీనియర్ లేదా జూనియర్ లెవెల్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో పార్టిసిపేట్ చేసి అచీవ్ చేసిన వాళ్ళకి కూడా సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మనకి యూనివర్సిటీ మరియు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్లో గేమ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అలానే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండియా యూత్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 4th ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 6 types ఆఫ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఏ స్పోర్ట్స్లో అయితే పార్టిసిపేట్ చేసి ఉన్నారో స్పోర్ట్స్కి తగ్గట్టు మీరు అప్లై చేయవచ్చు. స్పోర్ట్స్ యొక్క లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు 5th పాయింట్లోనే. అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, లాన్ టెన్నిస్, క్రికెట్, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, స్క్వాష్, యోగ్సాన్, పారా స్పోర్ట్స్, బాక్సింగ్, ఈ విధంగా వివిధ రకాల స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేసిన నేషనల్ గేమ్స్లో లేదా ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో లేదా మీరు ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లై చేయవచ్చండి. మీ యొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బట్టి మీకు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన ఎగ్జామ్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా మెన్షన్ చేయలేదు. డైరెక్ట్గా మీరు స్పోర్ట్స్ అచీవ్మెంట్ని బేస్ చేసుకుని మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీకు స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికెట్ అనేది ఏ అథారిటీ నుంచి రావాల్సి ఉంటుందో మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్లయితే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్, మీరు ఏ గేమ్లో అయితే పార్టిసిపేట్ చేశారో ఆ గేమ్కి సంబంధించిన నేషనల్ ఫెడరేషన్కి సంబంధించిన సెక్రటరీ నుంచి మీకు సర్టిఫికేట్ అనేది రావాల్సి ఉంటుంది. నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా సేమ్ అండి. లేదా మీరు స్టేట్ అసోసియేషన్, మీ యొక్క గేమ్కి సంబంధించిన స్టేట్ అసోసియేషన్ నుంచి కూడా మీరు సర్టిఫికేట్ అనేది నేషనల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినట్టు సబ్మిట్ చేయవచ్చు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మీ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి మీ యూనివర్సిటీ డీన్ నుంచి మీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా ఓవరాల్ మీ యూనివర్సిటీ నుంచి ఇన్ఛార్జ్ ఆఫ్ ది స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీ సర్టిఫికేట్ అనేది అచీవ్ చేసినట్టు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్కి అప్లికేషన్ ఫీజు కూడా కేవలం 200 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చెక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ విండోలోనే ఇక్కడ రైట్ సైడ్లోనే లాగిన్, రిజిస్టర్ అండ్ 2 బటన్స్ కనిపిస్తాయి.
ఫస్ట్ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి ఎంటర్ చేసి ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిని అలానే మీకు జనరేట్ అయినటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఎవరైతే అచీవ్ చేసి ఉన్నారో తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవి అన్ని ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తున్న ప్రతి జాబ్ అలవెన్స్ అనేది మనకి కూడా వర్తిస్తుంది. అలానే జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది గవర్నమెంట్ జాబ్ కాబట్టి తప్పకుండా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలానే వీడియోని 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు స్పోర్ట్స్లో అచీవ్మెంట్ అనేది లేకపోయినట్లయితే మీరు షేర్ చేసిన వాళ్ళలో ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో అనేది కంపల్సరీగా యూజ్ అవుతుంది. అందుకు నేను ప్రతి వీడియో అనేది షేర్ చేయమంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.